గట్టిగా అందరము మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేసి రైతుల తరఫున తోడుగా నిలబడే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తాం. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న, అట్లాగే మాకు అప్సడా అనేది ఒక జీవామృతం లాగా ఒక బోర్డు కాన్స్టిట్యూట్ చేసి అందులో రెగ్యులేటరీ ప్రైస్ రెగ్యులేషన్ కానీ, ఫీడ్ ప్రైస్ రెగ్యులేషన్ కానీ, లేకపోతే మెటీరియల్ రెగ్యులేషన్ కానీ ఒక ముఖ్యమంత్రి సమక్షంలో జరగాలనే నిబంధనలు తీసుకొచ్చి మాకు ఎంతో మేలు చేసిన మీకు ఒకసారి ఈ 2 సంవత్సరాల నుంచి మేము పడుతున్న కష్టం ఏంటన్నది ఒకసారి మీ నోటీసుకు తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి రావటం జరిగిందన్న. ఈరోజు మా రైతులందరి సమక్షంలో కూడా ఆందోళన ఏంటంటే అన్న, ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని బైపాస్ చేసి ఫీడ్ రేట్లు పెంచటం అన్న, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ఒక ఇండస్ట్రీ కేటగిరీలో చేయాలి. అంటే వాళ్ళు ఇన్వెంటరీస్ మెయింటైన్ చేసుకోవాలన్నా, ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటున్నారో ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇయర్ యావరేజ్ కనుక ప్రైసెస్ తీసుకుంటే అన్న సుమారుగా 66 రూపాయలు వాళ్ళకి ఫీడ్ ప్రైస్ అవుతుందన్న. అంటే ఇవాళ ఫీడ్ ప్రైస్ ఏం చెబుతున్నారంటే అన్న, వాళ్ళు ఫిష్ మీల్ పెరిగిందంటారు. అంటే 2 నెలలు క్యాప్చర్ ఫిషరీస్ హాలిడే ఉన్నప్పుడు, అంటే మన సముద్రంలో వేట 2 నెలలు ఉన్నదన్న. ఈ 2 నెలల తర్వాత ఫిష్ మీల్ ఎండాకాలంలో వర్షం కురవలేదు అని అనుకున్నట్టే ఈ 2 నెలల బ్యాన్లో ఫిష్ మీల్ డెఫినెట్గా రేట్ ఎక్కువ ఉంటుందన్న. దాన్ని బూచిగా చూపించి ఇవాళ ఫిష్ మీల్ రేటు ఇది అని చెప్పి చూపించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది. అంటే వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ కాదన్నా, వీళ్ళు బజ్జీలు పకోడీలు వేసేవాళ్ళు కాదు. వీళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ ద ఇన్వెంటరీ ఫర్ ఏ ఇయర్. దట్ ఈస్ దే హ్యావ్ గాట్ ది ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సెస్. వాళ్ళకి బ్యాంకులు ఉంటాయి, అలాగే కీ లోన్ ఇచ్చి బ్యాంకులు ఉంటాయి. ఇది కాకుండా అన్న నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్ అని ఒక నేషనల్ కార్పొరేషన్ ఒకటి ఉందన్న. వాళ్ళు ఇటు రైతుకి ఇటు ఇండస్ట్రీకి అనుసంధానం చేస్తారన్న. వాళ్ళు ఒక 40 బ్యాంకులతోటి కోఆర్డినేట్ చేసుకుంటారన్న. ఆ 40 బ్యాంకులు నేషనల్ బల్క్ ట్రేడింగ్ కార్పొరేషన్ అన్న. ఆ నేషనల్ బల్క్ ట్రేడింగ్ కార్పొరేషను 40 బ్యాంకులతో వర్క్ చేస్తారన్న. సపోజ్ ప్రసాద్ రాజు గారిది ఫీడ్ ఇండస్ట్రీ ఉందనుకోండి అన్న, ఆయన సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు కొంటే కనుక ఆయనకి 10 కిలోమీటర్లో వాళ్ళు వేర్ హౌస్ మెయింటైన్ చేస్తారన్న. రఘురామ్ గారు ఒక 20 కోట్ల రూపాయలు కనుక వాళ్ళు ఇంగ్రీడియంట్స్, అగ్రో ఇంగ్రీడియంట్స్ కొంటే అక్కడ ఆయన ప్లాంట్కి 10 కిలోమీటర్ రేడియస్లో వాళ్ళు వేర్ హౌస్ మెయింటైన్ చేస్తారన్న. అంటే వీళ్ళు చెప్పిన ప్రసాద్ రాజు గారు కానీ రఘురామ్ గారికి కానీ ఆర్డర్ ఇచ్చిన, అంటే నెక్స్ట్ అంటే ఇవాళ నాకు 20 టన్స్ సోయా కావాలి, లేకపోతే 20 టన్స్ మేజ్ కావాలి, 20 టన్స్ రైస్ బ్రాన్ కావాలంటే ఇవన్నీ కూడా వితిన్ ఫ్యూ అవర్స్ వీళ్ళు ప్లాంట్స్కి యాక్సెస్ అయ్యి ఫెసిలిటీ ఉందన్న. దాన్ని కూడా వాడుకుంటూ ఇటు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్న. సుమారుగా మనకు 1 కోటి టన్నులు పండుతుందన్న, ప్లస్ ఆర్ మైనస్ 10 లక్షలు ఎక్కువ, వర్షాలు తక్కువ అయితే 10 లక్షలు తక్కువ పండుతుందన్న. ఆ 90 లక్షల టన్నులో మనకి కావాల్సింది కానీ పౌల్ట్రీకి కావాల్సింది కానీ హార్డ్లీ 20-30 లక్షల టన్నులు దాటి ఉండదన్న సోయా. ఇందులో అన్న అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఒకటి, డొమెస్టిక్ మార్కెట్. మన 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 5 లక్షల కోట్లు నాన్ వెజ్ మార్కెట్ ఉన్న మన దేశంలో డెఫినెట్గా అటు చేపలకు కానీ ఇటు రొయ్యలకు కానీ మార్కెట్ ఉంటుందన్న. డీటెయిల్డ్గా మీరు ఇంకొకసారి టైం ఇస్తే మేము అందరం వచ్చి కొద్దిగా ప్రజెంటేషన్ ఇస్తామన్నా. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చిన మీకు. శ్రీనాథ్ రెడ్డి, నెల్లూరు జిల్లా రైతు సోదరుల వైస్ ప్రెసిడెంట్ని. 40 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నాను. ఎప్పుడూ లేదండి, మొన్న ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచారు సార్. 4,000 రూపాయలు కేజీకి పెంచారు, టన్నుకి 4,000 రూపాయలు పెంచారు సార్.
మళ్ళీ ఈ నెల 13వ తేదీన 10,000 రూపాయలు పెంచారు సార్. పెంచక ముందు 85,000 ఉండింది సార్ టన్ను. పెంచిన తర్వాత ఇది 95,000. ఈ అంతకుముందు ప్రొడక్షన్ కాస్ట్ 275 రూపాయలకి ప్రొడక్షన్ చేస్తే 250 రూపాయలు జనరల్గా ప్రైస్ ఉండేదండి, సేల్ ప్రైస్. అది 220కి 30కి తీసుకెళ్లారండి 100 కౌంట్ అని చెప్పేసి సార్. ఫీడ్ ధర మీద అజిటేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది 220 రూపాయలకి తీసుకుపోయారండి. అది అందరూ ఒకటే అయి ఉన్నారు సార్, తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. మీ గవర్నమెంట్లో సారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి అది కంట్రోల్ చేసామండి, నేను కూడా నేనప్పుడు. ఇప్పుడు అది జరగట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే రైతులు మీరు కూర్చొని డిసిషన్ తీసుకోండి అంటున్నారు. అది కుదరదు కదా సార్. ఆ టైంలో మీరు వచ్చి 1.5 రూపాయి మాకు సర్వీస్కి యూనిట్కి 1.5 రూపాయి చేసిన తర్వాత మేము రైతులు నిజంగా పండగ చేసుకున్నాం సార్. మీరు లేకపోతే అసలు ఈ కల్చరే ఉండుండదు. ఆ 1.5 రూపాయి ప్రకటించకపోతే కల్చర్ అంతా నాశనం అయిపోయింది సార్. ఎవరు రైతులు మిగిలేవాళ్ళు కాదు ఆ టైంలో. సార్ నమస్కారం సార్. నా పేరు గోపినాథు, ప్రకాశం జిల్లా ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. సార్ ముందుగా మేము అప్సడా రాకముందల వచ్చిన తర్వాత ఈ తేడా చూసాం కాబట్టి మాకు రక్షణ కవచంగా అప్సడాని ఏర్పాటు చేసినటువంటి తమరికి మా ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల తరపున, రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. 2019 తర్వాత కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్ అప్సడా రాకముందల మీరు చాలా డ్రైవ్ చేశారు సార్. అంటే అప్పుడు వాళ్ళు కొనుగోలు చేయకపోతే మీరు బాగా డ్రైవ్ చేశారు, వాళ్ళని ఒక రకంగా బెదిరించి కొనుగోలు చేయించారు సార్. ప్రాసెసింగ్ ప్లాంట్ రైతుల తరపున ప్రాసెసింగ్ ప్లాంట్లకి బాగా ఒత్తిడి చేసి కొనుగోలు చేశారు సార్. తర్వాత అప్సడా ఏర్పాటు చేసిన తర్వాత మాకు అప్సడాని మేము రైతులుగా ఎట్లా ఉపయోగించుకున్నామంటే 2022 నవంబర్ డిసెంబర్ నెలలో సార్ వ్యాపారులందరూ ప్రాసెసింగ్ ప్లాంట్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు అందరూ సిండికేట్ అయ్యి కొనుగోలు చేయటం నిలుపుదల చేశారు సార్. 180 రూపాయలకి ఇస్తారా 100 కౌంట్ కేజీ రొయ్యల్ని, 180కి ఇస్తారా 190కి ఇస్తారా అనేటువంటి బెదిరింపు ధోరణితో నిలుపుదల చేసిన క్రమంలో మాకు రఘురాం గారు అప్పుడు అసలు పరిచయం లేదు సార్. మేము మా అసోసియేషన్ ఇండిపెండెంట్గానే ఏ పార్టీకి అనుబంధంగా లేకుండా అప్పటికి ఇప్పటికి ఇండిపెండెంట్గా నడుపుతున్నాం సార్. రఘురాం గారి ఫోన్ నెంబర్ మా గ్రూపులో దొరికితే రఘురాం గారికి మేము ఇంటిమేషన్ చేసాం సార్. అప్పుడే రఘురాం గారు కోవిడ్